తర్వాత ఇక్కడ కలెక్టర్ గారు వచ్చి ఓపెన్గా ఒప్పుకున్నారు. సరే మనకి న్యాయం చేస్తా అన్నారు. అంతకన్నా ఎక్కువ కోట్లాలేము. పోలీసు వాళ్ళే దొంగలైనాక ఇంకోరిని నమ్మాలి, ప్రభుత్వాన్ని నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఎవరి దగ్గరికి వెళ్తామని ఆయన చెప్పిన దానికి ప్రెస్ ముంగలు చెప్పినాం. అది కూడా పిఎస్లకు లోపలికి మాట్లాడతామంటే రామని చెప్పినాం. అదే నడి రోడ్లు వచ్చి అది అయిందాకనే మేము బాడీకి అలో చేసినాం. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ రాసియండి మీరు ఎస్ఐ గారి మీద, సిఐ గారి మీద అంటే నేనే కంప్లైంట్ స్వయంగా రాసిచ్చి సిపి గారికి, కలెక్టర్ గారికి ఇద్దరికి ఇచ్చి ఫోటో తీసుకున్నాను. అక్కడ అక్నాలజ్మెంట్ కూడా అయిపోయింది. ఎఫ్ఐఆర్ బుక్ చేయండి సార్ అంటే అక్కడ ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మీరు ఆ గుడి వాళ్ళకి సేవ్ చేయడానికి మీరు ఆ ప్లాన్ చేస్తూ ఉన్నారని నేను మళ్ళీ బయటకు వచ్చేస్తే లేదు నువ్వు ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయండి అని సిపి గారు మళ్ళీ అక్కడ ఉన్న ఎస్ఐ గారికి అక్కడ ఉన్న వాళ్ళకి అలాట్మెంట్ చేశారు. వాళ్ళ మా పోస్ట్ మార్టం కోసం ఆర్డీఓ గారికి అలాట్మెంట్ చేసి ఆర్డీఓ గారికి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నేను లెటర్ ఇచ్చాను. సార్ మేము ఇప్పుడు బతుకున్నాను రోజులు అని ఏం చేయలేదు కదా, మీరు పట్టుకోలేదు ఇన్ని రోజులు, 2 నెలల నుంచి పట్టుకోలేదు. ఇప్పుడు వారం రోజులు, ఇప్పుడు 2 రోజులు ఇంకా సీరియస్ 9 టీంలు పెట్టినాడు, 10 టీంలు పెట్టినా అంటున్నారు, దొరకలేదు. ఆడు షాప్ గారు చుట్టుపక్కల ఉన్నారనే సరే మీరు ఇప్పుడు బతికున్నప్పుడు ఇప్పుడు ఉన్న మిగిలిన వాళ్ళకి కూడా థ్రెట్ అలానే ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో అని భయం అవుతుంది. మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఆడే లెటర్ ఆడనే బహిరంగంగా నేను ఓపెన్లో రాసి ఇచ్చేసి కలెక్టర్ గారికి అందజేసి నేను అప్పుడే వాళ్ళకి అది ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి పెట్టాను అని చెప్పేసి పెట్టించి మళ్ళీ నాకు మాకు ప్రొటెక్షన్ కావాలని కోరినారు. ఆ ప్రొటెక్షన్ కూడా ఇక్కడ కానిస్టేబుల్ నైట్ పెట్టినారు తప్పితే వేరే ఊరి దగ్గర ఇప్పుడు మా ఊరి దగ్గర మేము కూడా ప్రొటెక్షన్ కోసం అడిగినాం. అక్కడ ప్రొటెక్షన్ కావాలని చెప్పి కావాలని పని గంటకు తర్వాత నేను ఇంటికి వెళ్ళాం. మేము ఇంటికి వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్నాం. అక్కడ ప్రొటెక్షన్ కావాలన్నా ఎవరిని అలాట్మెంట్ చేయాలి. కనీసం ఇంకా అది మాకు న్యూస్ లేదు. రాత్రి అయిపోయిన తర్వాత 12 అయిపోయింది. ఇక్కడ నుంచి శవం తీసుకెళ్తుంటే సర్పంచ్ గారి ఇల్లు దగ్గర వీళ్ళంతా సెక్యూరిటీ సర్పంచ్ చేసిన ఈ ఇన్వాల్వ్ అయినాడు కదా, చెత్తబండి తీసుకురావడం, వాళ్ళకి సహకరించడం చేసాడు అశోక్. అప్పుడు ఆడ మేము బండి కసలు ఇట్లా వెళ్తుంటే ఇట్లా సెక్యూరిటీ ఆడ ఇంటికి వెళ్ళకుండా అంత సెక్యూరిటీ. మళ్ళీ పోలీసు వాళ్ళు మేమేమన్నా ఇంటికి పోతున్నాం బాడీని తీసుకొని మేము తీసుకెళ్ళిపోతున్నాం శ్మశాన వాటికి. మళ్ళీ శ్మశాన వాటికి వెళ్ళి అక్కడ పెట్టి క్షణాలనే ఒక్క పోలీసు లేదు. అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది. మనం అక్కడ షిఫ్ట్ చేయడం వాళ్ళ పని టార్గెట్ కాదు. ఆ పని అయిపోయింది. ఇప్పటి వరకు ఏ అధికారి పై అధికారి వచ్చి ఇట్లా మీకు ఇట్లా చేసినాం మేము ఇంత 30 సార్లు మాట్లాడినా. నిన్న సిపి గారు వచ్చి ఏసీపీ సంథింగ్ అందరూ వచ్చి 30 సార్లు మాట్లాడారు. ఇప్పుడు ఒక్క క్షణం వచ్చి ఏమైంది ఇది పరిస్థితి, మేము ఇట్లా ట్రేస్ చేసిన క్యాండిడేట్కి ఇట్లా మీకు ఇట్లా సహకారం సార్ చెప్పి కదా కలెక్టర్ గారు ఇంకా టీం పంపిస్తున్నారు. కలెక్టర్ గారు వెరిఫికేషన్ కోసం కొంచెం పంచనామా కోసం ఇంకా రాలేదు. ఇట్లా వస్తున్నారని చెప్పడం కానీ మా పరిస్థితి తెలుసుకోవడం కానీ ఎవరికీ చేయలేదు. కానిస్టేబుల్ పెట్టి జస్ట్ ఇట్లా మనం ఎవరైనా వస్తే సెక్యూరిటీ ఉండండి అక్కడ అని పెట్టి ఆపేసినాం. తెలిసింది అక్కడ కూడా మేము ఇక్కడ ధర్నాలో కూడా మాట్లాడాం. అది కూడా వాళ్ళ మాకు ఇప్పుడు మేము ఓన్లీ నమ్మాలి, పోలీసు వాళ్ళని నమ్మలేదు కదా, మా కోసం వస్తున్న వాళ్ళని ఎందుకు వాళ్ళని విడుదల చేయండి. వాళ్ళన్న వాళ్ళ డాడీ అన్ని ఎంటా సెటిల్మెంట్ చేసుకుంటారు. వీళ్ళేమో వీటి పని చేసుకుంటారు, సెటిల్మెంట్ చేసుకుంటారు. అన్ననే నేరస్తున్నాను అలా వీని నేరస్తున్నాను చంపిన వీడిని చంపేసిండు. సరే పోలీస్ శాఖ ఏదో స్టెప్ తీసుకుని ఇంత పబ్లిసిటీ అయిందని ఇంత న్యూస్ అయిందని ఏదో చంపేసి అనుకున్నాం. వాళ్ళన్న సెటిల్మెంట్ చేసిన ఆయన మా తమ్ముడు చంపించారు. మళ్ళీ తర్వాత మాకు కూడా పెట్టే కదా, అదాని మీద ఏం చర్య తీసుకుని వాళ్ళని ఎక్కడ పెట్టి వాళ్ళ నుంచి ఏమి పంచనామా తీసుకొని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ రిపోర్ట్ ఏమి మాకు చెప్పాలి కదా. తల్లిదండ్రులు ఇట్లా మేము అది చేసినాం, వాళ్ళ నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకున్నాం, ఇది ఇట్లా మేము వాళ్ళ నుంచి కస్టడీలో తీసుకున్నాం, ఇలాంటి కేసు పెడతాం. వాళ్ళు మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కదా, ఒక లైన్ వచ్చేస్తారు ఇప్పటికి కూడా. అక్కడ లోపల కోపుడు అన్నా మీరు సైడ్
మీద పడతారు చిన్న లేదా మేడం ఎత్తుకోండి అట్లా కూర్చోబెట్టాడు అంటే ఒక్క ఆడపిల్లలే ఉన్నారు ఇంట్లో ఇది కొంచెం హెవీగా అయింది కదా ఎత్తుకోవడం ఇట్లా ఇట్లా పెడుతుంది ఒక చెయ్యి ఇట్లుంటుంది ఇప్పుడు ఈ మొక్కదాన్ని కూడా ఈ మొక్క అదే కదా ఈ మొక్కదాన్ని ఏం చేయాలి ఈ మొక్క సాక్ష్యం చెప్పలేదు ఈ మొక్కదాన్ని వదిలేసింది లేకపోతే ఆడ మంచిగా ఉంటే ఆమె కూడా తప్పేది మంచిగా ఉంటే ఆమె కూడా తప్పేది కాదని చెప్పిన మాట్లాడేటటువంటి చంపేస్తుంది కూర్చోమ్మా కింద కూర్చో అసలు ఎట్లానే ఉన్నారు నిన్న వాళ్ళు పిఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకపోయారు డెడ్ బాడీస్ ఈమెను మాత్రం మమ్మల్ని రానియలేరుగా మొత్తం ఎట్లనే ఉంది ఏం రక్తం పడుకులు వదిలేసి బాడీస్ ఎన్ని గంటలు భయపడి మా కూతురు ఏమైపోతుందో అని భయపడి మా వాడికి తీసుకొచ్చారు లోపలికి వెళ్ళి నేను తీసుకొచ్చాను నా కూతురు అని తీసుకొచ్చాను భయపడి అంతసేపు 2 గంటల సంతి ఏడ్చి చూడండి మేడం 2 గంటల సంతి మళ్ళీ అక్కడికి రోడ్ పైకి ఇట్లా సైలెంట్ ఉంటుంది కదా అక్కడికి రోడ్ పైకి వస్తుంది మాకు సౌండ్ కానీ ఏం చేస్తాం దొప్పేస్తారు అట్లా ఏం చేయాలి చాలా అన్ని చూసింది అమ్మాయి అన్ని చూసింది వాళ్ళని ఎలా ఎలా చంపారు అన్ని చూసింది అమ్మాయి ఇలా చూపిస్తుంది మాటలు రావు నన్ను అడగలేదు
నువ్వు ఇలా చెప్పలేవు నాకు అడుగుతలేవు అందరినీ అనేసుకుంటున్నాం మీద ఎక్కడ పోయినా టైం అయింది ఇదే ఇక నువ్వు అడగట్లేదు ఏం చేస్తున్నావు నువ్వు అడగట్లేదు ఏం చేస్తున్నావు అడుగుతున్నాం అసలు కొట్టేస్తున్నావు వెళ్ళంటే వెళ్ళలేదు అమ్మాయి చెప్పండి ఒకసారి మాట్లాడండి కలెక్టర్ సార్ మాట్లాడండి అందరూ కాలు మనం తల్లిగా చేసిన సీను సీనన్నా ఓ సీను కాలు జరపమని పిఏ సీను సీను మేడం ఫోన్ అడగండి. మేడం ఫోన్ అంటే మేడం ఫోన్ కలెక్టర్ సార్ కంటే కలిపేయండి సీను నాన్నెడ్డి సార్ కంటే కలపండి మీరు అన్న కొద్దిగా దిగు. కూర్చో 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 అరే నాయనా నువ్వు చెప్పరా నాయనా. జర మాట్లాడతారా బయట నాకైతే భయం ఉంది మేడం. వాళ్ళకి అన్ని ఏది లేదు మేడం. ఒక్కరు వచ్చి ఇటు ఏమి నిన్న మాట్లాడినాము ఇప్పుడు హరీష్ రావు ఈరోజు కూడా మాట్లాడిండు మేము కూడా చూసుకుంటూ వచ్చినాయి మమ్మల్ని రానియలేదు కలిసి కూడా వచ్చినాం ఇక అందుకే వెళ్ళలేదు మేడం ఆమెకి ఉన్న ముగ్గురు జర మాట్లాడుకోండి అందరు వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళని కనీసం ఆ ధర్నా చేసి వాళ్ళ ధర్నా కూడా ధర్నా చేయకుండా ఆగండి జరా నేను షాబాద్ వచ్చాను ఈ అమ్మాయి దగ్గర ఒక టీం పంపిస్తాను మీరు వస్తారా వాళ్ళు ఎదురు వస్తా ఉన్నట్టున్నారు నేను వచ్చాను నిజంగా అమ్మాయికి చాలా అవసరం ఏం చేద్దాం అనుకుంటున్నాను చెప్పండి మన గవర్నమెంట్ ఏం చేస్తామని మరి అమ్మాయి ఉండగలుగుతారు మరి వాళ్ళ అభిప్రాయం తీసుకొని మనం అరేంజ్ చేస్తారా కాబట్టి ఎప్పుడు రేపు పంపిస్తారా చాలా తెలివి మాటలు ఒకటే రావట్లేదు చాలా అబ్జర్వేషన్ చాలా వాళ్ళ చిన్నప్పటి నుండి అభివృద్ధి రాజన్న స్పీచ్ తో చూపించింటే మాట్లాడుతున్నాను 20 years అంటే गवर्नमेंट के लिए मना पहले से अनाउंस వీళ్ళ మెయిన్ మామ వీళ్ళందరూ ఏమంటారంటే ఇప్పుడు రాజ్ కుమార్ వాళ్ళ ఫాదర్ కానీ బ్రదర్ కానీ వీళ్ళందరూ కూడా ఎంతో కొలుడే ఎంక్వైరీ చేయించారని అడుగుతున్నారు. వాళ్ళ నాన్న వచ్చి డెడ్ బాడీస్ తీసుకోవడానికి సీఏతో మాట్లాడిందంటే వాళ్ళిద్దరు ప్లానింగ్తో ఉన్నారు. మమ్మల్ని ఏమో బయటికి రానిలేదు, వాళ్ళని మాత్రం పిలిచి మాట్లాడి పంపించేసి
అట్లాంటి ఆమె అట్లాంటి వాళ్ళ మధ్యలో ఉంటే కొంచెం చేంజ్ అవ్వడం కలుస్తుంది. ఇక్కడ ఉన్నంతసేపు ఏడుస్తూనే వాళ్ళు గుర్తొచ్చి ఏడుస్తూనే ఉంటాయి కదా, మనం చూసినప్పుడు వాళ్ళే గుర్తొస్తారు కదా. అట్లా మేము కలెక్టర్ గారిని బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. కమిటీ వచ్చినప్పుడు చెప్పండి. రేపు వచ్చినప్పుడు మీరు ఉండి మాట్లాడి వాళ్ళు చూపించినా కూడా మీరు విజిట్ చేసినాకనే అమ్మాయిని తీసుకెళ్ళి అదే అంటున్నాం. అక్కడ వాళ్ళకు కూడా స్పెషల్ అదే ఎవరైతే టేక్ కేర్ ఉంటారో వాళ్ళకు కూడా స్పెషల్ గా ఈ అమ్మాయిని చూడమని చెప్పడం కూడా చేయాలి ప్రభుత్వం తరఫు నుంచి అని కూడా కోరుతున్నాం. చిన్న రిక్వెస్ట్ మాది, మా పక్కన వాళ్ళు అంతకుముందు ఇల్లు ఉంది కదా, దాన్ని అమ్ముతారా ఏం చేస్తారు చేసి ఈ అమ్మాయి పిల్ల పేరు మీద పెట్టేసి అక్కడ ఇస్తే వాళ్ళకు యూస్ అవుతుంది. ఇప్పుడు ఆ ఇళ్ళకి వదిలేసి ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి వాడు వాడు ఉంటాడు. ఉండగలరు. ఆ తమ్మునికి నాకు సంబంధం లేదని ఇదే పిఎస్ నుంచి అధికారం తెచ్చుకుంటాడు, వాళ్ళ బందోబస్తు తెచ్చుకుంటాడు. మళ్ళీ మా తమ్ముని ఇట్లా చేసిన కొడుకులు వీళ్ళు పక్కకు తిరుగుతారని మాకు డేంజర్ అట్లా. ఎందుకంటే వాళ్ళు సెటిల్మెంట్లు మా కళ్ళ ముక్కలు చేస్తారు కాబట్టి నమ్మలేకపోతున్నాం మేము. అట్లా అంటున్నాం మేము. మాకు దాని నమ్మింది ఒక్క రూపాయి మాకు వద్దు. పాప పేరు మీద అక్కడ పెట్టేసి దగ్గర నుండి చేయాల్సిన పని. అన్నం చేస్తాం మేడం. ఇది ఒక ఇంకా వాళ్ళ నుంచి ఇంకేమైనా హెల్ప్ అయితే కూడా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం నుంచి కూడా ఆమెకు హెల్ప్ అయితే అంత చేయాలి. ఎవరు ప్రభుత్వమే తీసుకోవాలి. దాని పోలీస్ శాఖ ఇంపార్టెంట్ కదా, కలెక్టర్ గారు వీళ్ళందరూ వాళ్ళ నుంచి ఎంత రావాలి, ఎంత ఆమెకు అలాట్మెంట్ చేయాలో చేయాలి కూడా. ఏంటంటే మా కోసం కోరుకుంటున్నాం. ఆమె లైఫ్ టైంకి ఆమె లైఫ్ టైం సెట్ అయ్యే ఒక అది చేయాలి. అమ్మాయి ఇంట్లో ఒకటి అయితే మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయి డబ్బులు ఎక్కువ ఇవ్వాలి, వాళ్ళని డిపాజిట్ చేయాలి మేము మాట్లాడుతున్నాం. అయితే ప్రభుత్వం చాలా డిపాజిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి ఎవరు లేదు అదే అంటున్నాం. 1 crore డిపాజిట్ చేయండి అమ్మాయి మీద. అమ్మాయికి ఎవరు చూసుకోవాలి, ఆ అమ్మాయికి వారి పక్కన ఉండాల్సిందే, తినిపించాల్సిందే, తాగియాల్సిందే, స్పెషల్ కేర్ ఒకరు ఉండాల్సింది. కాబట్టి అమ్మాయికి డిపాజిట్ చేయండి. అదే గవర్నమెంట్ తరఫున డిమాండ్ చేస్తే మీరు ఎట్లా లేదు చట్టం ఎట్లా ఉందనేది మాట్లాడుతున్నాం. మీ డిమాండ్ ఇట్లా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే బాబు భయమే మేడం. 100% రిక్వెస్ట్ అనుకోండి మేడం. డిపాజిట్ నామినీ వెళ్తాము. మీ పేరు మీద డిపాజిట్ చేసి నిన్ను నామినీ వెళ్తాము. బాగా చెప్పండి. మీరున్నారనే ధైర్యంతో అడుగుతున్నాం. మనం అట్లా మీరు ఇంత సపోర్ట్ ఇస్తారు నిన్నట్సంగానే. ఈరోజు షాబాద్ లో నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒకే రోజు ఒకే వ్యక్తి 6గురిని చంపేయడం అనేది. చనిపోయిన కుటుంబంలో ఎవరైతే అమ్మాయి ఫ్యామిలీ ఉందో వాళ్ళ కుటుంబంలో ఒక్క అమ్మాయి మిగిలిపోయింది. ఆ అమ్మాయిని చూస్తుంటే నిజంగా మనసంతా కలిసివేస్తా ఉంది. కంపల్సరీ అమ్మాయికి ఒకరు హెల్ప్ అవసరం. మాట్లాడలేదు, నడవలేదు, తనకు నిజంగా ప్రతి ఒక్కటి కూడా ఒక మనిషి అవసరం అక్కడ.
తన కళ్ళ ముందు ముగ్గురిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నమ్మని, వాళ్ళ సిస్టర్ని చంపేస్తే అదే రక్తం మడుగులో కూర్చొని ఉందట. ఆ అమ్మాయి సైగ చేసి చెప్తుంది ఏం జరిగింది అన్నప్పుడు వాళ్ళ అమ్మని ఎట్లా పొడిచారు, వాళ్ళని ఎట్లా పొడిచారు అని సైగ చేసి చెప్తా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత డెడ్ బాడీస్ని తీసుకుపోయేటప్పుడు కనీసం ఒక 1 అవర్ దాకా ఆ బ్లడ్ లోనే అమ్మాయి ఉందంట తప్పిస్తే పక్కనున్న వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళకు, పెద్దమ్మ వాళ్ళకు కూడా అమ్మాయిని అప్పచెప్పలేదట. వాళ్ళందరూ డెడ్ బాడీస్ వేసుకుపోయిన తర్వాత ఆ బ్లడ్ లో మధ్యలో అమ్మాయి కూర్చొని ఉంటే పోయి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు పోయి తీసుకొచ్చుకున్నారట. అసలు నిజంగా బ్రతికున్నలను ముందు బయటికి తీసుకురావాలా, చచ్చిపోయిన బాడీలను షిఫ్ట్ చేయాలా? పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులను ఇక్కడున్న సిఐ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఒకటే అడుగుతా ఉన్నాను. డెడ్ బాడీస్ మధ్యలో ఒక ప్రాణం ఉన్న వ్యక్తి ఉంటే ముందు ఆ అమ్మాయిని బయటికి తీసుకొస్తామా? ముందు డెడ్ బాడీస్ ని షిఫ్ట్ చేయాలని ఆలోచన. సర్పంచ్ గారిని పిలుచుకొచ్చి వాళ్ళ నాన్నతో, ఎవరైతే రాజ్ కుమార్ ఉండో వాళ్ళ నాన్నతో మాట్లాడి ఏం మాట్లాడుకున్నారో వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. ముందు వాళ్ళతో మాట్లాడి సర్పంచ్ వాళ్ళని తీసుకొచ్చి డెడ్ బాడీస్ ముందు షిఫ్ట్ చేసినారు తప్పిస్తే కనీసం ఆ డెడ్ బాడీస్ షిఫ్ట్ చేసిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళకో వాళ్ళ పక్కనున్న చుట్టాలకు అప్పచెప్పాలనే ఆలోచన కూడా ఈ పోలీస్ శాఖకు లేదు. అందులోనే వదిలిపెట్టిపోతే వాళ్ళే వెళ్లి హక్కున చేర్చుకుని అమ్మాయిని తీసుకొని బయటకు వచ్చారట బ్లడ్ మధ్యలో నుండి. ఈరోజు చూస్తా ఉంటే రూమ్ లో, ఆ చిన్న రూమ్ లో వాల్స్ అన్ని బ్లడ్ తో ఉన్నాయి. ఇంకా నిజంగా నిన్న అక్కడ బాడీని చూస్తా ఉంటే చిన్నప్పుడు చూసేవాళ్ళం మేము, కోడిని కోసేస్తా ఉండే, కోడిని కోసేస్తే కొంచెం పెట్టి పక్కన పడేసేవాళ్ళు కోడిని. అట్లా అమ్మాయిని మొత్తం కట్ చేసేసి చివర్లో ఒక ఇంత టచ్ అయ్యి ఉంది. వాళ్ళ నాన్నమ్మనట్లాగే వాళ్ళ అమ్మనట్లాగే ఎంత కిరాతకంగా మర్డర్ చేశాడంటే, ఎంత కిరాతకంగా హత్య చేశాడు. మరి దీనికి కారణం పోలీస్ శాఖ, ప్రభుత్వం కాదా? ఈరోజు 6 మందిని చంపాడు అతనంటే 6 మంది కూడా ప్రభుత్వ హత్యలే కదా. ఈరోజు చిన్న ముక్కు పచ్చలారని 2 పిల్లలను చంపేశాడు, వాళ్ళ భార్యను చంపేశాడు. నిజంగానే ఈ అమ్మాయి వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇచ్చిన రోజు, వాళ్ళ మామ చెప్తా ఉన్నాడు ఇక్కడే, వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇచ్చిన రోజు వాళ్ళ భర్తను చంపినట్టు మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తానని మాట్లాడుతున్నానని చెప్పినప్పుడు పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుని ఆ రోజు అతన్ని అరెస్ట్ చేసి అదే ఫోక్సో కేసు గట్టిగా పెట్టి పంపించుంటే ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోయేవే. నిజంగా ఈ ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు? పోలీస్ శాఖ అంటాం. పోలీస్ శాఖకి ఎవరు చూస్తారు? హోంమంత్రి అంటాం. హోంమంత్రి ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి పక్కకు తప్పుకోవాలి కదా. పక్కకు తప్పుకోవడం దేవుడెరుగు. నిన్న గంట సేపు మీడియా ముందు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. కనీసం ఒక్క మాట, నా రాష్ట్రంలో 6 మంది ఆడబిడ్డలు కోటేశ్వరం చేస్తా అని చెప్తున్నావు కదా, ఏడపోతాడా? 4 ఆడబిడ్డలు చనిపోయారు. 4 ఆడబిడ్డల్ని కోలం కోసినట్టు కోసిపడేశారు. మరి ఎందుకు స్పందించలేదు? 1 కోటి మంది మహిళలను కోటేశ్వరం చేస్తాను మైక్ పట్టుకొని మాట్లాడతావు కదా. నీ ఇలాకాలో, నీ జిల్లాలో నువ్వు 2 రోజుల ముందు ఇక్కడ మీరు 2 రోజుల ముందు ఇక్కడ వచ్చిపోయిన 2 రోజులకి ఈ సంఘటన జరిగింది కదా. కనీసం మానవత్వంతో స్పందించాలన్న ఆలోచన రాలేదా? ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేది, ఎవరున్నారో నిందితుని పట్టుకరండి, ఫస్ట్ యాక్షన్ తీసుకోండి అని ఒక స్టేట్మెంట్ వచ్చేది, అధికారులకు ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు. దీని మీద అస్సలు తీరిక ఉండదు. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడానికి ఉన్న తీరిక ఇక్కడ ఈ రోజు జరిగిన సంఘటనను కనీసం ఖండించాలి, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులకు. ఈరోజు వాళ్ళ పెద్దనాన్న చెప్తున్నాడు, రేపొద్దున వాళ్ళ బ్రదర్ వాళ్ళందరూ వచ్చి కూడా మమ్మల్ని కూడా ఏమైనా చేస్తే మేము ఏం చేయాలమ్మా, వాళ్ళ మేనమామ అంటా ఉన్నాడు. నిన్నంతా మేము టీవీలో మాట్లాడినా కాబట్టి నన్ను, నా ఫ్యామిలీని కూడా టార్గెట్ చేయొచ్చు కదా. మరి మాకు సెక్యూరిటీ ఏంది అని అడుగుతా ఉన్నారు. వాస్తవమే కదా. మరి పోలీస్ శాఖ ఇవన్నీ కొన్నాళ్ళలో కూడా ఎగ్జామిన్ చేయాలి కదా. నిజమే, వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళకి ఎట్లా భరోసా కల్పించాలి? సెక్యూరిటీ అడిగారు కాబట్టి ఒక 2 కానిస్టేబుల్ ఇక్కడ పెట్టి వదిలేస్తే నిన్నంతా వాళ్ళ మేనమామ కనిపించాడు టీవీలో, గట్టిగా మాట్లాడాడు. పోక్సో కేసు బుక్ చేయడానికి కూడా అతనే హెల్ప్ఫుల్ గా వెళ్ళాడు. మరి డెఫినెట్ గా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. సిపి గారు దయచేసి మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయి అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ మేనమామలు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ గురించి కూడా సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. రెండవది 55 రోజులైంది కేసు బుక్ చేసి, ఎందుకు అతను అరెస్ట్ చేయలేదు అనేది, ఏ కోణంలో అరెస్ట్ చేయలేదు? చాలా మంది చెప్తా ఉన్నారు, నేను పోలీసులను మేనేజ్ చేస్తా, పెద్ద నాయకులను మేనేజ్ చేస్తా అన్నాడు ఆయన రాజ్ కుమార్. అట్లాగే చేశాడు కాబట్టి అరెస్ట్ చేయలేదు, జైలుకు పంపించలేదు. ఈరోజు ఇన్ని ప్రాణాలు పోవడానికి కారణం కూడా అదే ఒత్తిడి, అదే అవినీతికి ఇక్కడ తెరలేపారనేది ఇక్కడున్న నాయకులందరూ మాట్లాడుతున్నారు. వాస్తవం అనుకోవాల్సి వస్తుంది. ఇంత పెద్ద కేసు, పోక్సో కేసులు అనేది అసలు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పోక్సో కేసెస్ బుక్ అవుతున్నాయి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు? రివ్యూ చేసి దీనికి కారణం ఏందని చూడరా?
అసలు పైన డిపార్ట్మెంట్ లో ఉన్న డీజీ లెవెల్లో ఉన్న ఆఫీసర్లు ఏం చేస్తారు? ఖచ్చితంగా రివ్యూ చేస్తాం కదా. ఏ పోలీస్ స్టేషన్ లో ఎలాంటి కేసెస్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, వీటికి కావడానికి కారణం ఏంటి, ఎందుకు ఫోక్సో కేసెస్ సంఖ్య పెరుగుతుంది, దీని వెనకాల కారణం ఏందని ఎందుకు కనుక్కోలేకపోతున్నారు? ఊరికే మాటలలోనే ఆడబిడ్డలను కోటేశ్వరులను చేస్తా అంటే కాదు. అసలు ఫోక్సో కేసెస్ లో 5వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. మరి తలొంచుకోవాలి కదా, తలొంచుకునే పరిస్థితే కదా. ఎందుకు రివ్యూ చేయట్లేదు, ఎందుకు డైరెక్షన్ ఇవ్వట్లేదు? ఫోక్సో కేసు నిందితుల మీద ఎందుకంత ప్రేమ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అని అడుగుతా ఉన్నాను. ఎందుకంత ప్రేమ? ఎందుకు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని ఎందుకు చెప్పట్లేరు? మరి కమాండ్ కంట్రోల్ లో కూర్చొని ఏం చేస్తుండండి ముఖ్యమంత్రి గారు? మరి వాళ్ళ కనీసం ఈ డైరెక్షన్ ఇవ్వాలి కదా. కేసులు పెరుగుతున్నాయి, ఏమైతుంది అనేది. పోనీ ఈ రోజు కేసు నిన్న ఇన్సిడెంట్ జరిగినాక కనీసం స్పందించాలని మానవత్వం లేదా? పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, చిట్ చాట్లైనా స్పందించారు ఆయన. మరి ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారికి ఏమైంది? ఒక మాట మాట్లాడడానికి హోంమంత్రి ఆయనే కదా. హోంమంత్రి రిజైన్ చేయాలంటారు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు. మరి ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత వహించారా? మీ దగ్గర పెట్టుకున్నారు కదా, మీరే బాధ్యత వహించాలి కదా. మరి ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే కావా? మీరు చేసిన హత్యలు కావా ఇవి? ఈరోజు ముక్కుపచ్చలారని పిల్లలు, ఆ అమ్మాయి ఇంటర్ 2nd ఇయర్, వాళ్ళ పిల్లలు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ భార్య కూడా చిన్న వయసుదే ఉంది. నిజంగా వాళ్ళ మదర్ ని వాళ్ళ నానమ్మని నిన్న చూసి వస్తా ఉంటే, ఆ బాడీస్ చూస్తా ఉంటే నిజంగా అలాంటి సందర్భం అలాంటిది ఎవరికి జరగకూడదు అనుకుంటాం. కానీ ఈ రోజు ఇప్పటికీ ఇంకా పట్టుకోలేకపోయినారు. మమ్మల్ని ఆపడానికి మాత్రం టీంలు పెట్టేసి మమ్మల్ని ఆపినారు. ప్రవీణ్ కుమార్ గారు ఒక దగ్గర, నరేందర్ రెడ్డి గారిని ఒక దగ్గర, ఆర్ఎస్ ప్రవీణ్ ఒక దగ్గర, నేను సత్యవతి గారు, పద్మాదేవేందర్ రెడ్డి గారు వస్తుంటే మమ్మల్ని ఒక దగ్గర, ఎస్ఓటీ పోలీసు వాళ్ళని పెట్టి ఆపినారు. మరి అదే ఈ నిందితుని ఎందుకు పట్టుకోలేకపోయినారు? అదే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి పోక్సో కేసు కింద కేసు పెట్టినప్పుడు వెనకనే ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోయినారు? చేసుంటే ఈ పాటికి వాళ్ళకి ప్రాణ నష్టం జరిగేది కాదు, ఇలాంటి సంఘటన జరిగేది కాదు కదా. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన సంఘటన. ఇదే కాకుండా ఇమీడియట్ గా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి. ఒక్క అమ్మాయి మిగిలిపోయింది ఇప్పుడు 2 ఫ్యామిలీల. ఆ ఒక్క అమ్మాయికి, అందులో దివ్యాంగురాలు, తనకి ఇమీడియట్ గా భరోసా ఇవ్వాలి. ఏదో 5 లక్షలు ఇచ్చి చేతి దులుపుకున్నామంటే కాదు, ₹1 కోటి అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేయాలి. ఆ అమ్మాయిని ప్రభుత్వ తరఫునే బాధ్యత వహించి చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంటుంది. కలెక్టర్ గారు నిన్న వచ్చారు, కమిటీని పంపిస్తామన్నారు. కలెక్టర్ గారు పంపించండి. ఇమీడియట్ గా అమ్మాయిని ఒక మంచి అకామిడేషన్ ఏర్పాటు చేసి అమ్మాయిని పెట్టకపోతే నిజంగా చాలా బాధాకరం. అమ్మాయిని చూస్తుంటే కనీసం మాట నోరు తెరిచి మంచినీళ్ళు తాగుతానని కూడా అడగలేని పరిస్థితిలో అమ్మాయి ఉంది. వీళ్ళే తెలుసుకొని ఇంత మంచినీళ్ళు తాగించడం, ఇంత అన్నం పెట్టించడం, అవన్నీ చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం ఆ అమ్మాయిని. కానీ అమ్మాయి అంతా ఉన్నా కూడా ఎంత సంస్కారంగా కనిపించిందంటే పక్క వాళ్ళకి కాలు తగలనిస్తలేదు, అంత సంస్కారంగా పెంచుకుంది వాళ్ళమ్మ. కానీ నిజంగా తను అనాథ కాదు, మేమున్నామనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇమీడియట్ గా నిందితుడిని పట్టుకోండి, కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా అమ్మాయి పేరు మీద ₹1 కోటి డిపాజిట్ చేయాలి. ఇప్పటికైనా స్పందించండి ముఖ్యమంత్రి గారు. మన రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా మీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు హోంశాఖ మంత్రి. మరి ఈరోజు 6 హత్యలైనాయి. 6ట్లో 4 ఆడబిడ్డలే, 3 ముక్కుపచ్చలారనుల పిల్లలే వాళ్ళు. మరి స్పందించాలనే బాధ్యత లేదా? లేకపోతే ఏదైనా గానీ నేను మాట్లాడేస్తాను అంటున్నారు? ఏదైనా ఇష్యూ డైవర్షన్ లో మీరు ముందుంటారు. నిన్న జరిగిన సంఘటన ఏంది? రాష్ట్రం అంతా దేని మీద డిస్కషన్ చేసుకుంది, మీరు వచ్చి నేనేం మాట్లాడారు? కనీసం మాట్లాడినప్పుడైనా కనీసం సంతాపమన్నా తెలియజేశారా? వాళ్ళ కుటుంబాల ప్రభుత్వం ఉంటుంది అని ఒక భరోసాను కల్పించే ప్రయత్నం చేశారా? అది కూడా చేయలేదు. ఇప్పటికైనా